హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. నేను ఇప్పుడే ఢిల్లీ వచ్చానండి. ఢిల్లీ టు ఆగ్రా ప్లాన్ చేసుకున్నాను. ఇలా వచ్చానండి. ఇది మ్యూజియంలో ప్రజెంట్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఈ మ్యూజియం చూడండి, చాలా బాగుందండి. ఇది పురాతనమైన మ్యూజియం అండి. అప్పట్లో మన నవాబులు రాజులు ఎలా పరిపాలించారో వాళ్ళ కత్తులు ఖడ్గాలు అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ చూపించే ప్రయత్నం నేను చేస్తానండి. అప్పట్లో రాజులు వాడే కత్తులు ఇలా ఉండేవి మన నవాబు రాజులు గారు అప్పట్లో రాజులు వాడే కత్తులన్నీ పెట్టారు ఫ్రెండ్స్. ఇది రాజుగారి కోట అండి. ఎర్రకోట, ఢిల్లీ ఎర్రకోట అంటారండి. ఇది ఎర్రకోట ఎంట్రన్స్లో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎర్రకోట ఎంట్రన్స్లో ఇలా ఉంది, చాలా పెద్దది ఉంది ఫ్రెండ్స్. ఇది ఆగ్రా ఢిల్లీలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ ఢిల్లీ ఎర్రకోట అంటారు దీన్ని. ఎర్రకోట ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. రాజమౌళి గారి సెట్లా ఉంటుందండి సేమ్, కాకపోతే అది ఇది రియల్ ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటివి మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఢిల్లీలో ఉందండి, ఎర్రకోట అంటారు. ఎర్రకోట ఎంట్రన్స్లో ఇలా ఉంది ఫ్రెండ్స్. మనం లోనికి వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను. లోనికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. మన కెమెరామెన్ రాలేదు. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఎంట్రన్స్ చాలా భారీ గేట్ ఉందండి, చాలా పెద్ద గేట్ ఉందండి. అప్పట్లో పకడ్బందీగా ఉండేదండి. ఇది చూసారు కదండి ఎంట్రన్స్లో. ఇది గేట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. గేట్ నుంచి లోనికి వస్తున్నామండి. ఇది కోట ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్. చుట్టూ చూసేటట్టయితే చాలా పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయండి. అది ఇండియాలో ఇలాంటివి కూడా ఉన్నాయి అనిపిస్తుంది. చూసారు కదండి ఎంత పెద్దది ఉందండి కోట, చాలా పెద్దదండి. ఇది ఎర్రకోట ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. కానీ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇది అండి ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది. అప్పట్లో ఫుల్ వాల్ చూసారు కదండి ఎంత పెద్ద కూడా ఉందో. ఆ పైన సైనికులు అక్కడి నుంచి చూసేవారు. ఇది కూడా ఢిల్లీలోనే ఉంది ఫ్రెండ్స్. ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళే దారిలో ఒక 4-5 విజిట్ ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఇది ఒకటి బాగా ఫ్రెండ్స్. దీనిలో అప్పట్లో రాజుగారు ఇది స్నానానికి వాడేవారట ఫ్రెండ్స్. సేమ్ చూసేటట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది లోనికి కిందకి మెట్లు ఉంటున్నాయండి. ఆ లోన్ అయితే వాటర్ ఉంటుంది. ఇక్కడ రాజుగారు స్నానానికి వాడేవారట ఫ్రెండ్స్ ఈ ప్లేస్ని. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఇలా కూడా ప్లాన్ చేయొచ్చా అని అనిపించేటట్టు అయితే ఉంటుంది. అప్పట్లో ఇంత బాగా ప్లానింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసేటట్టయితే ఇది ఆగ్రాలో ఉంది ఫ్రెండ్స్. ఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. ఢిల్లీ ఎర్రకోట దగ్గరలో ఇవన్నీ ఉన్నాయండి. 4-5 కోట్లు ఇలాంటివి ఉంటాయి. ఇది స్నానానికి వాడేవారట ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి స్నానాలు అవి చేసుకుని ఉండేవారట. ఇది మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, మన రాజ్ భవన్ ఢిల్లీలో ఉంది కదా ఫ్రెండ్స్. చూసారు కదా చాలా అద్భుతంగా ఉంటుందండి ప్లేస్. అంటే దీన్ని నేను చూపించడానికి కారణం ఏంటంటే, మనం చరిత్రను చూసుకుంటే చాలా అద్భుతమైన కోటలు కట్టారు. ఇలాంటి ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటివి మన పురాతనం ఎలా ఉండేదో అప్పట్లో మన పూర్వీకులు ఎలా ఉండేవారో అంతా చూపించేటట్టు అయితే ఉంది. కానీ ఇలాంటి ప్లేసెస్ మీరు విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఢిల్లీ వెళ్ళేటట్టయితే ఢిల్లీలో స్టార్ట్ అయితే ఢిల్లీ టు ఆగ్రా, అంటే ఢిల్లీ టు ఆగ్రా దారిలో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది రాజ్ భవన్. ఇక్కడ ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. లాన్ అయితే వీడియోస్ అయితే అలౌడ్ లేదు. నేను బయట కవర్ చేస్తాను ఫ్రెండ్స్. లాన్కి ఎవరికి అలౌడ్ లేదు ఫ్రెండ్స్. అందుకే నేను అవుట్ సైడ్ నుంచే జస్ట్ ఎలా తీసానండి వీడియోస్. ఇది రాజీవ్ గాంధీ గారి ఇల్లు అండి. అప్పట్లో మన రాజీవ్ గాంధీ మీకు తెలుసు కదండి, రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ దానిలో చూపించారు ఫ్రెండ్స్. లాన్ ఇలా రాజీవ్ గాంధీ గారి ఇల్లు అండి. గాంధీ గారి ఇల్లు అండి ఇది. రాజీవ్ గాంధీ గారి ఈ ఇంట్లోనే ఉండేవారంట. బయట నుంచి సెక్యూరిటీ ఎంట్రన్స్లో ఉన్నాం మనం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. గేట్ దగ్గర నేను తీసాను ఎలా ఉంటుందని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రాజీవ్ గాంధీ గారి ఇంటి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్. ఇది కూడా మీకు తెలుసు కదండి, ఇండియాలో ఢిల్లీ వెళ్ళే ప్లేస్ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు చూసేటట్టయితే ఎక్సలెంట్. ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఢిల్లీలో ఉందండి. ఇలాగా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి విజిటింగ్ ప్లేస్లు ఇండియాలో చాలా ఉన్నాయి. కాకపోతే ఢిల్లీ ఒకసారి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. కానీ మామూలుగా లేదు ఫ్రెండ్స్. చరిత్రలో ఇలాంటి కట్టడాలు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. చూడండి అక్కడ నేను చుట్టూ తిరిగాను ఫ్రెండ్స్. ఇది ఢిల్లీలో ఉన్నాం ప్రజెంట్. కొన్ని ప్లేసెస్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఢిల్లీ టు ఆగ్రా ఫ్రెండ్స్. కానీ చాలా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయండి. పురాతన బిల్డింగ్లు అన్నీని అప్పట్లో ఇంత హైట్లో ఇంత రాతి గోడలతో ఎలా కట్టారని మనం అసలు ఊహకు కూడా అందదండి.
అందరూ ఫారినర్స్ కూడా దగ్గరలోకి చూడటానికి వస్తున్నారండి. ఇది మెయిన్ ఢిల్లీలో ఉందండి ఫ్రెండ్స్. చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను కెమెరామ్యాన్ రాలేదు కనుక నేను జస్ట్ సెల్ఫీ స్టిక్తో మాత్రమే ఇవన్నీ కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఢిల్లీలో ఉన్నామండి ప్రజెంట్. ఇక్కడ అందరూ విజిటర్స్ ఎక్కువ వస్తారండి. ఢిల్లీ అంటే మీకు రాజీవ్ గాంధీ ఇవన్నీ చెప్పాను కదండి. దగ్గరలో గాంధీ గారి సమాధి ఇవన్నీ కూడా చూశాను, విజిట్ చేశాను. మీరు ఢిల్లీ టు ఆగ్రా వెళ్ళేటట్టయితే ఇవన్నీ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్స్ 3 to 4 డేస్లో మొత్తం అన్నీ మీరు కవర్ చేసేయచ్చు. 1 to 2 డేస్లో ఢిల్లీ టు ఆగ్రాకి వెళ్ళిపోవచ్చండి. ఇగోండి ఇలాంటి కోట్లు మసీదులు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇది మనకి బాహుబలిలో చూపించినట్టు సేమ్ ఉంటుందండి. చుట్టూ వాటర్ పోవటానికి, ఎవరైనా శత్రువులు వస్తే లోన దూకకుండా చుట్టూ వాటర్ పోవటానికి ఇలా ఉంది ఫ్రెండ్స్. సేమ్ యాజ్ టీజ్ బాహుబలిలో మన రాజమౌళి గారు ఏదైతే చూపించారో సేమ్ యాజ్ టీజ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే అది ఇది రియల్ ఫ్రెండ్స్. ఈ కోట చూసేటట్టయితే అప్పట్లో రాజుగారు వాడిన కోటలండి ఇవన్నీ. రాజుగారి కోటలు చూశారు కదా ఫ్రెండ్స్. చుట్టూ ఎటువైపు చూసినా ఎవరు వచ్చినా కనిపించేటట్టు పైన సెక్యూరిటీ ఉండటానికి, అందరు సైనికులు ఉండడానికి కూడా ఉందండి. చూశారు కదండి, వెనకాల అందరూ ఫారినర్సే ఉన్నారు. ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఫారినర్స్ ఎక్కువ వచ్చి మన చరిత్ర కోసం తెలుసుకుంటే మనం ఇంట్లో కూర్చొని ఉంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఒకసారి అప్పుడప్పుడైనా ఏదో టైంలో, ఏదో 1 ఇయర్లో ఒకసారి వెళ్ళి చూశారు కదండి. వెనకాల ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాను. అది అప్లోడ్ చేస్తే బాగోదు కదండి, నేను అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. చూశారు కదా, బ్యాక్ సైడ్ ఉన్నారు ముగ్గురు. నెక్స్ట్, ఇండియాలో ఇలాంటి కట్టడాలు చాలా ఉన్నాయండి. అద్భుతాలు చాలా ఉన్నాయి. అంటే మన చరిత్ర కోసం మనం తెలుసుకుంటే అసలు మనం ఇప్పుడున్న దానికి అప్పటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంత రాతిగోడలు ఎలా కట్టారనేది ఎవ్వరికి అర్థం కాదు. పైన చూసేటట్టయితే రాతిగోడలు ఉన్నాయి కదండి. అప్పట్లో అలాంటి రాళ్ళు ఎలా పైకి మోసారు, అసలు ఎలా కట్టారని కూడా తెలియదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. పైన చూసేటట్టయితే అప్పట్లో అంటే ఆ ప్లానింగ్ అంతా వేరు ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఇలాంటివి చూస్తే అసలు ఇలా కూడా ఉంటుందా అన్నట్టట్టే ఉంటుంది. అవంతా బ్యాక్ సైడ్ సెట్ కాదు ఫ్రెండ్స్. అదంతా రాతిగోడలు, అదంతా రియల్. అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా, వేల సంవత్సరాల నుంచి అలా ఉన్నాయంటే చూడండి. వందల సంవత్సరాల నుంచి ఇలాంటి రాతిగోడలు ఉన్నాయంటే చరిత్ర మనకి ఏం చూపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మనం ఇండియాలో పుట్టడం మన అదృష్టం ఫ్రెండ్స్. చూడండి, మనం ఏ కంట్రీకి వెళ్ళా ఇలాంటివి అయితే ఉండవు. ఇదైతే మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఎక్సలెంట్ అండి. అసలు రాతిగోడలు అంత హైట్, అసలు ఈ ప్లానింగ్ అంటే ఇప్పుడు ఇచ్చే ఇంజనీర్ ప్లాన్ల కంటే అప్పుడు ప్లానింగ్ చూస్తే బుర్ర పాడండి. ఒకసారి పైనుంచి చూసేటట్టయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అందరూ ఫారినర్స్, ఎక్కడెక్కడో విజిటర్స్ అయితే చాలామంది వస్తున్నారండి. ఇది మొత్తం అంతా రాతిగోడ ఫ్రెండ్స్. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఇదంతా రాతిగోడ. అది మామూలుగా అయితే లేదు, ఫుల్ స్ట్రాంగ్. ఎలాంటివి వచ్చినా ఫుల్ స్ట్రాంగ్ అండి. ఎంత స్ట్రాంగ్ అంటే ఇంక చెప్పుకోవాల్సిన లేదు. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ పెట్టారు. కాకపోతే చరిత్ర చూసుకుంటే ఫ్రెండ్స్ అసలు మనం నమ్మలేం. అసలు ఇండియాలో ఇంత ప్లానింగ్గా అసలు ఉందా అన్నట్టే మనకి అర్థం కాదండి. మీరు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారండి. అది అసలు అక్కడ ప్లేసులు చూస్తే అసలు చాలా బాగుంటున్నాయండి, క్లీన్గా. అప్పటి నుంచి ఇలాగా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తూ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్. టికెట్స్ తీసుకొని లోనికి వెళ్ళాలి. ఇది ఢిల్లీ టు ఆగ్రాకి వెళ్ళే దారిలో ఉందండి. ఇలాంటి ప్లేసెస్ ఢిల్లీ టు ఆగ్రాకి వెళ్ళే దారిలో కొన్ని మసీదులు కూడా ఉన్నాయండి. కానీ ఒకసారి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇండియాలో ఎక్కడ ఏ మూలలో ఉన్నా ఒకసారి ఢిల్లీకి వెళ్ళండి. ఢిల్లీలో లోకల్లో చూసిన వాళ్ళకి ఏం లేదులే అన్నట్టే ఉంటుంది. కాకపోతే మనం నేనైతే విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు చూశాను. కానీ ఎక్సలెంట్గా నేనైతే ఫుల్ హ్యాపీ. చూశారు కదా, ఇప్పుడు నేను మీరు అనుకుంటున్నట్టు ఆగ్రాకి వచ్చాను. అది తాజ్మహల్ ఫ్రెండ్. మనం అప్పట్లో చిన్నప్పటి నుంచి తాజ్మహల్ అంటాం. చాక్ పీసులతో తయారు చేయడం ఇలాంటివన్నీ చేసాం కదా ఫ్రెండ్స్. ఇదే తాజ్మహల్ అండి. మొత్తం అంతా రాతిగోడతో కట్టి ఉంది. ఇది చుట్టుపక్కల తాజ్మహల్ అండి. చూసారు కదా, ఎంట్రన్స్ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తూ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అలా వెళ్తుండగా చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఆగ్రాలో ఉన్నామండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆగ్రా అంటే మొత్తం తాజ్మహల్ అంటే ఇండియాలో తెలియని వాళ్ళు అయితే ఉండరు. వండర్స్లో ఒకటి వండర్ తాజ్మహల్ అండి. తాజ్మహల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. ఇది లాన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా,
ఇది లోన అంటే ఎంట్రన్స్ టు తాజ్‌మహల్ దగ్గరలోనండి. చూపిస్తాను. నా వెనకాలే ఉంది ఫ్రెండ్స్ తాజ్‌మహల్ అతి దగ్గరలో ఉంది. నేను తాజ్‌మహల్ లోపటికి కూడా వెళ్ళాను. అక్కడ లోపటైతే వీడియోస్ తీయకూడదన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చుట్టుపక్కల అయితే 4, 5 పిల్లర్లు అన్నీ మనం సేమ్ వీడియోస్ చూసినట్టే ఉంది. ఎంట్రన్స్ ఇది ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్‌లో ఎలా ఉంటుంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళే దారి ఇదంతా ఫ్రెండ్స్. ఎంట్రన్స్‌లో ఇలా ఉంది. ఇది తాజ్‌మహల్ కాదు. తాజ్‌మహల్ ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ ఇది. ఒకసారి చూడండి. ఈ చుట్టూ లాన్ అయితే చాలా క్లీన్‌గా చాలా ప్లాన్డ్‌గా చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్‌గా ఉంచుతున్నారు. ఎంతమంది విజిటర్స్ వచ్చినా లాన్ ఏం పాడు చేయకుండా అక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉన్నారు. చాలా బాగా చూసుకుంటున్నారు ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఎక్కడి నుంచో వస్తున్నారు. ఇండియన్స్ వస్తున్నారు, ఫారినర్స్ వస్తున్నారు. ఇవన్నీ విజిటింగ్ ప్లేసెస్ కింద పెట్టారండి. మీకు వీలైనప్పుడైతే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్. కాకపోతే చరిత్రను తెలుసుకోండి. చూసారు కదా! వాళ్ళందరూ ఫారినర్సే. అక్కడ అందరూ గైడ్ లైన్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. గైడ్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇలా అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చూసారు కదండీ! వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ ఫ్రెండ్స్ వాళ్ళొచ్చారు. మన ఇండియన్స్ నచ్చి వాళ్ళ శారీస్‌లో ఉంటే మన ఇండియన్స్ డ్రెస్సులేసుకొని తిరుగుతారు. వాళ్ళు శారీస్ కట్టుకొని చక్కగా చూస్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా! నా బ్యాక్ సైడ్ ఉన్నోళ్ళందరూ ఫారినర్సే ఫ్రెండ్స్. వాళ్ళు విజిటింగ్‌కి వచ్చినట్టున్నారు. చాలా అంటే ఇది ఆగ్రాలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్రెజెంట్ ఇది ఆగ్రా. తాజ్‌మహల్ దగ్గరలో ఉన్నాం కదండీ! తాజ్‌మహల్ ఎంట్రన్స్‌లో అయితే ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్. ఇదంతా చుట్టూ కవర్ చేశాను కదండీ! తాజ్‌మహల్ ఎంట్రన్స్ అయితే ఇలానే ఉంది లోన. ఎంట్రన్స్ ఫ్రెండ్స్ చుట్టుపక్కల అయితే దీనికి ఆనుకొని అన్ని షాపింగ్స్ అవి పెట్టుకున్నారు గానీ చిన్నవి. లోన అయితే ఎటువంటి షాపింగ్స్‌కి పర్మిషన్ ఇవ్వలేదండి. ఏదైనా వాల్‌కి అవతలే గానీ వాల్‌కి ఇవతల ఎవరు షాపింగ్స్ అయితే ఏం పెట్టుకోలేదు. కానీ మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇది తాజ్‌మహల్ ఎంట్రన్స్. అది ఎంట్రన్స్ గేట్ అండి. వెనకాల కనిపిస్తుంది కదా! దాని నుంచి మనం లోపలికి వెళ్తే డైరెక్ట్‌గా తాజ్‌మహల్ లోపలికి వెళ్తామండి. ఇది ఫ్రెండ్స్ లోనైతే చాలా మటుకు కొన్ని నేను మిస్ చేస్తాను వీడియోస్‌లో. అంటే నాకు ఈ వీడియో ఎడిటింగ్ కరెక్ట్‌గా తెలియలేకపోయింది. అందుకే చాలా మటుకు డిలీట్ చేసేసాను. ఇవన్నీ చూడాలి ఫ్రెండ్స్. అప్పట్లో రాజులు ఇది సిమ్లాలో ఉందండి. మనం అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ సిమ్లాకొచ్చాను. సిమ్లా నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సిమ్లాలో ఇల్లులైతే ఇలా ఉన్నాయి. కానీ అన్ని కొండల మీద అంటే హిల్ స్టేషన్‌లో ఇల్లులు ఉన్నాయండి. ఇవి కూడా విచిత్రంగానే ఉన్నాయి. అసలు ఇంత పైకి ఎలా వచ్చింది? ఇంత మెటీరియల్ ఎలా వచ్చింది? ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. బ్యాక్ టు వైజాగ్. నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను ఫ్రెండ్స్. బాయ్. దిస్ ఈజ్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. మళ్ళీ మీకు కనిపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్‌గా మీకు చూపిస్తాను. చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ టు వైజాగ్. దిస్ ఈజ్ దుబాయ్ శ్రీను ఫ్రమ్ వైజాగ్. బాయ్.